జ్వాలాముఖి దేవి ఆలయం శక్తిపీఠం హిమాచల్ ప్రదేశ్లో ఉంది. ఇప్పటికీ ఇది ఒక దైవికమైన అద్భుతం. నిరాకార పరమాత్మ ప్రకాశ స్వరూపంగా ప్రత్యక్షమైన స్థలం ఇది. ఇక్కడ దేవికి విగ్రహం లేదు, సాక్షాత్తు అగ్ని జ్యోతి స్వరూపంలో వెలుగుతూ ఉంటుంది. ఇక్కడ భూమిలోని చీలికల నుంచి నిత్య జ్వాలలు వెలుగుతూ ఉంటాయి. భూమి గర్భం నుంచి వెలువడే సహజ జ్వాలలనే ఇక్కడ ఆరాధిస్తారు. ఈ జ్వాలలు నూనె లేకుండా, వత్తి లేకుండా శతాబ్దాలుగా స్వయంగా వెలుగుతూ ఉన్నాయి. ఆ జ్వాలలను భక్తుడు చూస్తే అతనికి కేవలం అగ్ని మాత్రమే కనిపించదు, అతనికి కనిపించేది ఎప్పటికీ ఆరని విశ్వాస జ్యోతి. ఇక్కడ ఒక జ్యోతి మాత్రమే కాదు, నవదుర్గలకు ప్రతీకగా పిలువబడే 9 వేర్వేరు జ్వాలలు వెలుగుతూ ఉంటాయి. ఇవి వరుసగా మహాకాళి, అన్నపూర్ణ, చండిక, హింగ్లాజ్ మాత, వింధ్యవాసిని, మహాలక్ష్మి, సరస్వతి, అంబిక మరియు అంజన. ఇక్కడ మహాకాళి జ్యోతి అతి పెద్దది. సతీదేవి తన తండ్రి దక్షిణ యజ్ఞంలో తన పతికి జరిగిన అవమానాన్ని భరించలేక యోగాగ్నిలో ప్రవేశించి దేహత్యాగం చేసుకుంది. శివుడు సతీదేవి వియోగాన్ని తట్టుకోలేక సతీదేహాన్ని మోసుకుంటూ ప్రళయ తాండవం చేస్తాడు. సృష్టి యొక్క సమతుల్యత కదిలిపోయింది. లోకస్థితిని కాపాడడానికి శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండించాడు. ఆ అవయవాలు భూమిపై వివిధ ప్రదేశాల్లో పడి శక్తి పీఠాలుగా ఏర్పడ్డాయి. సతీదేవి దేహ భాగాలు ఎక్కడెక్కడ పడ్డాయో అక్కడక్కడ దేవి శక్తి పీఠంగా స్థిరపడింది. హిమాచలంలోని కాంగ్రా రాళ్లపై సతీదేవి నాలుక పడింది. ఆమె స్వయంభూ జ్వాలా రూపంలో భక్తుల భయాన్ని నాశనం చేస్తుంది. నాలుక సత్యాన్ని పలికే అవయవం. దాని స్వరూపం రక్తవర్ణం, తత్వం అగ్ని. అందుకే ఇక్కడ తల్లి విగ్రహ రూపంలో కాదు, సాక్షాత్తు అగ్ని రూపంలో ప్రత్యక్షమైంది. జ్వాలాముఖి క్షేత్రంలో సతీదేవి జిహ్వ ఉంది. అక్కడ భైరవుడు ఉన్నతేశ్వర రూపంలో విరాజిల్లుతూ ఉన్నాడు. మొఘల్ చక్రవర్తి అక్బర్ ఈ జ్వాలను ఆర్పడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. నీటిని మళ్లించినా కూడా జ్వాల ఆరలేదు. తరువాత అక్బర్ 50 కిలోల బంగారు ఛత్రాన్ని సమర్పించాడు. ప్రపంచాన్ని ధరించే విశ్వరూపిణి తల్లిని మనము ధ్యానిస్తున్నాము. ఆ శక్తి స్వరూపిణి మా బుద్ధిని సన్మార్గంలో ప్రేరేపించుగాక. ఇక్కడ ప్రార్థిస్తే వాక్చాతుర్యం కలుగుతుంది. జీవితంలోని నిరాశను, అంధకారాన్ని తప్పగా తొలగిస్తుంది.